హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ కేర్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్స్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, ఫీజు లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ కనుక మీరు అటెండ్ అయినట్లయితే ఇంటర్వ్యూలో కనపరిచినటువంటి ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక ఇంటర్వ్యూ తేదీ కూడా మనకి మెన్షన్ చేశారు. 19/6/2020 ఈ యొక్క ఇంటర్వ్యూకు మనం వెళ్లాల్సి ఉంటుంది. అంటే రేపే అనమాట ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టుల గురించి, వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో మొదటిగా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చేసి 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి MBBS క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒక 40,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు ఒక నెలకు వచ్చేసి. ఇక సెకండ్ వన్ వచ్చేసి హోమియో డిపార్ట్మెంట్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. BHMS క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒక 40,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు వీరికి కూడా. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఫార్మసిస్ట్ అనమాట. 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. D ఫార్మసీ లేదా B ఫార్మసీ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. BSc నర్సింగ్ లేదా GNM నర్సింగ్ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి స్ట్రెచ్చర్ బాయ్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. SSC 10వ తరగతి క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 12,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇక వాకిన్ ఇంటర్వ్యూ డేట్ కూడా మెన్షన్ చేశారు. 19/6/2020 ఈ వాకిన్కి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 10:30 గంటల నుంచి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో వెన్యూ కూడా ప్రొవైడ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉన్నటువంటి యొక్క ప్లేస్లో మనకు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసినట్లయితే పైన చూపించిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే వారి సర్టిఫికేట్స్ వచ్చేసి రిలవెంట్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది కంపల్సరీగా. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండే అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి క్లియర్గా చూస్తున్నట్టు ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి ప్యూర్లీ టెంపరీ బేసిస్ విధానంలో అలానే గౌరవ వేతన కింద ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తానమాట. సో ఇనిషియల్కి వచ్చేసి 11 మంత్స్కి ఈ ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అన్నట్టు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న వాకిన్ ఇంటర్వ్యూ కనుక వెళ్ళాలనుకుంటే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు ఒక అప్లికేషన్ ఫార్మాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మనం అప్లికేషన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్తో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా, అలాగే 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అలానే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే మార్క్స్ ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా, అలాగే ఇంటర్వ్యూలో కనపరిచినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే చూస్తున్నాం. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెంటర్ లేదా హోమియో డిస్పెన్సరీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసేందుకే మనకి వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే నోటిఫికేషన్ గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇంకా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటి కూడా క్లారిఫై చేస్తూ క్వశ్చన్స్ వారీగా, ఆన్సర్స్ వారీగా కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు లింక్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడే పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.